నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సో బేసిక్గా మనం చూస్తూ ఉంటాం, లేడీస్ ఎక్కువ అటెన్షన్ గెయిన్ చేయడం కోసం వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు, సో నేను వేసుకునే డ్రెస్ గురించి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోవాలి అని చెప్పేసి అటెన్షన్ గెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళలో కూడా అట్లా ఉందా? ఇట్ ఈస్ ఈక్వల్ టు బోత్ ది జెండర్స్ అండి. కాకపోతే ఏంటంటే మారుతూ ఉంటుంది, లిటిల్ చేంజెస్లో ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిజికల్ అపియరెన్స్ చూసుకుంటే కనుక విమెన్ ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. ఫిజికల్ అపియరెన్స్ లార్జ్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో విమెన్ ఏంటంటే డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి వేసుకునే చెప్పులు, హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా షీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. బికాజ్ జనాలు ఏమనుకుంటారు, నేను కరెక్ట్గా మ్యాచ్ అవ్వకపోయినా లేకపోతే నేను వేసుకునే డ్రెస్ కరెక్ట్గా లేకపోయినా జనాలు ఏమనుకుంటారనే థాట్ విమెన్లో ఎక్కువ ఉంటుంది. వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్ మెన్లో అంతగా కనిపించదు మనకి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టన్ అదర్ థింగ్స్ లైక్ కెరియర్ గురించి కానివ్వండి, వీటి గురించి చూసుకుంటే కనుక మెన్కి ఇలాంటి థాట్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట. లైక్ వాట్ కైండ్ ఆఫ్ కెరియర్ నేను చేయాలి, నేను చేస్తే నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తారు, నా శాలరీ ఎంత ఉండాలి, నా ఇన్కమ్ ఎంత ఉండాలి, ఇలాంటివి. ఇప్పుడు నా శాలరీ తక్కువ ఉంది లేదా నేను చిన్న కంపెనీలో పనిచేస్తున్నాను అంటే జనాలు ఏమనుకుంటారనే థాట్ మెన్కి ఎక్కువ వస్తుంటుంది. దో ఐఎమ్ డూయింగ్ ఎ సాఫ్ట్వేర్ జాబ్, దో నా శాలరీ ఎక్కువ ఉంది బట్ కంపెనీ చిన్నది అని అంటే ఐ విల్ స్టిల్ థింక్, ఎందుకంటే జనాలు ఏమనుకుంటారనే థాట్ ఇక్కడ వస్తుంటుంది మనకి. సో జనాలు ఏమనుకుంటారు అనేది అందరూ ఆలోచిస్తారు, బట్ పర్స్పెక్టివ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. సో బేసిక్గా ఉన్న దాంతో సంతోషంగా ఉండొచ్చు కదా, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాకుండా ఆ ప్రాస్పెక్టివ్లో ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు? సో బేసిక్గా చాలామంది వెనకబడడానికి రీజన్ వాళ్ళేమనుకుంటారు, ఇట్లా చెప్తే నాకు సిగ్గు, నా పరువు పోతుంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతారు. నేను ఈ జాబ్ చేస్తున్నాను కూడా చాలామంది చెప్పుకోలేరు, నాకు ఇంత శాలరీ వస్తుందని కూడా చెప్పుకోలేరు, నలుగురిలో చెప్పుకుంటే నాకు పిల్లనివ్వరేమని అబ్బాయిలు ఫీల్ అవుతారు. సో అమ్మాయిలు ఏంటంటే నేను ఈ జాబ్లోంచి ఈ జాబ్లోకి షిఫ్ట్ అయితే మా ఇంట్లో ఒప్పుకోరేమో, ప్రొఫెషన్ చేంజ్ చేస్తే ప్రాబ్లం ఏమో అని చెప్పేసి. ఎందుకని అలా? సో ఇన్ దిస్ కేస్ ఆల్సో మోస్ట్లీ ఏంటంటే మనం పక్కన గురించి, మీరు అన్నట్టు పక్కన గురించి ఆలోచిస్తూ ఉన్నాము, దట్ వాళ్ళు ఏమనుకుంటారనే దీంతో ప్రొఫెషన్లో వెనుకపడటం కానీ ఇవన్నీ చేస్తాం. ఉన్న దాంతో ఎందుకు సాటిస్ఫైడ్గా ఉండట్లేదు అంటే సమ్వేర్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ కంపారిజన్ దట్ హ్యాపెన్స్ అట్ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ అనమాట. ఈ కంపారిజన్ని మనం స్టాప్ చేయలేము. దట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్టర్ విచ్ హ్యాపెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాము, నేను మాటల్లో దిస్ ఇస్ వాట్ ఐ ఎర్న్ అని చెప్పాను అనుకోండి, మీకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో కోరిలేషన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇతను ఇంత సంపాదిస్తున్నాడా నాకు ఇంతేనా అనేసి, లేదా మీరు ఎక్కువ సంపాదిస్తున్నాడు అనుకోండి, ఇతను ఇంత చేసి ఇంతే సంపాదిస్తున్నాడో నేనే బెటర్ కదా అనే ఒక థాట్ మీ బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంటుంది అన్నమాట వితౌట్ యువర్ నాలెడ్జ్. ఈ థాట్స్ రావడం వల్ల ఏంటంటే జనరల్గా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతూ ఉంటుంది. వెన్ యూ యాక్చువల్లీ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్మన్ హూ ఇస్ బెటర్, అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగిపోతుంది. సో జనాలు ఎందుకు హ్యాపీగా లేరు అని అంటే దిస్ ఈజ్ ది ఓన్లీ రీజన్. చేసే తప్పు ఏంటంటే ఎప్పుడు కంపేర్ చేసుకున్నా మీకంటే పై వాళ్ళతోటే కంపేర్ చేసుకుంటున్నారు కాబట్టి హ్యాపీనెస్ లేదు. మీ కింది వాళ్ళతో కూడా చూసుకోండి, మీ కింద ఎవరు ఉన్నారో కూడా చూసుకోండి, మీ వెనకున్న వాళ్ళని చూసుకుంటే అప్పుడే ఎంతో కొంత హ్యాపీనెస్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ టు కంపేర్ చేస్తే రెండు సైడ్స్ కంపేర్ చేసుకోవాలి. మిస్టేక్ ఏమవుతుందంటే మీకంటే బాగా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటాం మోస్ట్లీ. సో బేసిక్గా ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మన ఇంట్లో మనం పొద్దున్న లేచేసరికి వాడు చూడు ఎంత బాగుపడ్డాడు, నువ్వు ఇలాగే ఉన్నావు, ఆమె చూడు ఎలా సెటిల్ అయిందో, నువ్వు ఇలాగే ఉన్నావు అని చెప్పేసి మన ఫ్యామిలీలో మొదలైద్ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీ మనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వాలి, ఫ్యామిలీలో ఎటువంటి మాటలు, పాజిటివ్ మాటలు మాట్లాడి మనని మంచి వేలో పెట్టాలి. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ఎందుకంటే దిస్ యాక్చువల్లీ అరైజెస్ ఫ్రమ్ ది ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి తెలియకుండా వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, వాడు చూడు ఇంత, వీడు చూడు ఇంత, పద్దాక ఈ కంపారిజన్ తోటే స్టార్ట్ అవుతుంది మనకి. అలా కంపేర్ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఆర్ పుట్టింగ్ ప్రెషర్ టు ది స్టూడెంట్ ఆర్ ది చైల్డ్ బేసిక్లీ అక్కడ. సో దట్ ఈస్ వన్ థింగ్. ఆ కంపారిజన్ ఉండకూడదు. దట్స్ అ వెరీ నెగటివ్ ఫినామినా అండి. నిజంగా ఒకవేళ కిడ్స్ కూడా కంపేర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళ నాన్న చూడు ఎంత సంపాదిస్తున్నాడో, వాళ్ళు చూడు ఏ కారు కొనుక్కున్నారు అనేసి ఎక్కడ పెట్టుకుంటాం ఫేస్ మనము. సో ఆ కంపారిజన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అలా చేయకూడదు. ఎలాంటి పాజిటివ్ ఇది తీసుకురావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కిడ్స్కి మనం చెప్పాల్సింది ఏంటిది అని అంటే యూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, ఐ ట్రస్ట్ యువర్ టాలెంట్, ఇలాంటి పాజిటివ్ వర్డ్స్ రోజు ఆన్ అ డైలీ బేసిస్. యు ఆర్ వెరీ స్ట్రాంగ్ బాయ్ మెంటలీ అండ్ ఫిజికలీ, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ మెంటలీ అండ్ ఇట్లాంటి మాటలు వాళ్ళు. ఎంతమంది పేరెంట్స్ అలా కిడ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవచ్చు మనం ఇప్పుడున్న వరల్డ్లో. ఇప్పుడు ఒకప్పుడు కంపేర్ చేస్తే వదిలేసేయండి. సో ఇప్పుడున్న దాంట్లో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయడమే సరిపోతుంది. లేకపోతే చిన్నపిల్లలు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో టీచర్ తిట్టిందనో, మామ్ అది కొనివ్వలేదనో, డాడ్ ఏదో అన్నాడని చెప్పేసి చిన్న చిన్న విషయాలకి పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. పేరెంట్స్ అలా బయటికి వెళ్ళగానే ఈవెన్ మొబైల్ ఫోన్ ఇవ్వకపోయినా సూసైడ్ చేసుకుంటున్నారు, కంపేర్ చేసినా సూసైడ్ చేసుకుంటున్నారు.
అనుకుంటున్నారు, అడిగింది ఇవ్వకపోయినా కొనివ్వకపోయినా కూడా. సో మరి పేరెంట్స్ ఎట్లా మారాలి, పేరెంట్స్ ఎట్లా బిహేవ్ చేయాలి అసలు కిడ్స్ పట్ల కానీ, నార్మల్గా ఒక టీనేజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిల పట్ల కానీ? వన్ థింగ్ ఏంటంటే ఓవరాల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్టూడెంట్స్కి ఆర్ కిడ్స్కి. ఇలాంటి ఎక్స్పోజర్, ఓవరాల్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తుంటాను కొందరు కిడ్స్ని ఎలా పెంచుతారంటే ఏ లోటు లేకుండా, అంటే నాకు ఇది కావాలి అంటే సరే కొనిచ్చేస్తా, నేను నీకు ఇది కావాలి అంటే ఇచ్చేస్తున్నా. సో అది దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ వాల్యూ ఆఫ్ మనీ చెప్పకపోవడము, ఎఫర్ట్ వాల్యూ చెప్పకపోవడము, ఇవన్నీ తెలియకుండా పెంచేసి సడన్గా నేను అడగంగానే నాకు ఏదైనా ఇవ్వలేదు అని అంటే నాకు ప్రెషర్ వచ్చేస్తుంది. అంతే మరి. సో దాని వాల్యూ తెలియదు వాళ్ళకి, ఎలా కష్టపడి తెచ్చారో, మా నాన్న ఎంత కష్టపడ్డారని ఏం తెలీదు. కొంతమంది పేరెంట్స్ ఎట్లా అంటే వెయిట్ చేయించి నువ్వు ఇది చేసావంటే, ఇది గెలుచుకున్నావంటే కొనిస్తానని చెప్పేసి అట్లా కైండ్ ఆఫ్ మోటివేట్ చేస్తారు. కొంతమంది అయితే అడగగానే కొనిచ్చేస్తారు. సో అలా అడగగానే కొనిచ్చేస్తారు అనుకోండి, దట్ ఈస్ వేర్ ఈ టెండెన్సీ ఎక్కువ వస్తుంటుంది. ఏంటంటే సడన్లీ వెన్ యూ సే నో ఆర్ సడన్లీ లేదు ఇది నీకు రాదు అనగానే దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. అదే చిన్నప్పటి నుంచి ఇఫ్ దే ఆర్ మెంటలీ ప్రిపేర్డ్ దట్ అడగంగానే నాకు అన్నీ రావు, కొన్నిసార్లు నేను ఐ హ్యావ్ టు ఎర్న్ ఇట్, మేబీ నేను ఇవి చేస్తే నాకు ఇది ఇస్తారు అనేది చిన్నప్పటి నుంచి చేస్తే ఏంటంటే ఆ రిజెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి చిన్నప్పటి నుంచే. చిన్నప్పుడంతా రిజెక్షన్ అలవాటు చేయకుండా సడన్లీ వెన్ దే ఫేస్ ఎ రిజెక్షన్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఇట్. దట్ ఈస్ వెన్ ఇట్లా మీరు అన్నట్టు సూసైడ్ అవి చేసుకుంటారు చిన్న వాటికి, లైక్ మొబైల్ ఇవ్వకపోయినా వీటన్నిటికి కూడా అవి దానికి. సో బేసిక్గా ఇవన్నీ స్కూల్లో నేర్పించారు. స్కూల్లో నేర్పించేవి ఎంతవరకు నేర్పించాలో అంతవరకు నేర్పిస్తారు. బట్ ఇవన్నీ కూడా ఎథిక్స్, మోరల్స్ అనేవి మన ఫ్యామిలీ, మన పెంపకంలోంచే మనం స్టార్ట్ అవ్వాలి. సో ఎంతవరకు నేర్పిస్తున్నారు, ఎంతవరకు మన కిడ్స్ని మనం పెంచుతున్నాం అనే దానికి మీరు ఏం చెప్తారు, ఎలా పెంచాలంటారు? యాక్చువల్గా అయితే నాకు తెలిసి ఒక 10% కంటే ఎక్కువ పేరెంట్స్ దే ఆర్ నాట్ యాక్చువల్లీ ఇంటూ ఇట్. సో అంటే ఈ డెవలప్మెంటల్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయట్లేదు. 90% ఆఫ్ ది పేరెంట్స్ ఏంటంటే మంచి స్కూల్లో వేస్తే వాళ్ళే చూసుకుంటారు, మంచి చదివేస్తే అయిపోతుంది, సో మార్కులు, సో బేసిక్లీ వీటి మీద ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవన్నీ చూస్తున్నారే తప్ప అసలు ఒక డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్ ఎలా అవుతుంది, వాడు సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. వాడు సక్సెస్ కాకుండా ఫెయిల్ అయితే దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, ఆ హ్యాండిల్ చేసే కేపబిలిటీస్ మనం వాళ్ళకి ఇస్తున్నామా లేదా, ఇవన్నీ జనరల్గా ఆలోచించట్లేదు. 90% ఆఫ్ ది పేరెంట్స్ దీన్ని ఆలోచించట్లేదు. అయితే దీనికి మేజర్ రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ దీస్ డేస్ మనకి ఏంటంటే బోత్ పేరెంట్స్ వర్క్ చేయక తప్పదు. సో వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకు దొరికే కొద్ది టైంలో ఇవన్నీ చెప్పాలి అంటే చెప్పలేకపోతున్నారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఇంతకుముందంతా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, ఇప్పుడు అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీసే అయిపోతున్నాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మన అంకుల్ కానీ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ కానీ దే హ్యాడ్ టైమ్ ఇనఫ్ టు డీల్ విత్ దీస్ థింగ్స్. కరెంట్లీ ఏంటంటే కిడ్స్కి ఇంకా అవన్నిటికీ పాసిబిలిటీ లేదు కాబట్టి మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఇంకా వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది బేసిక్గా. సో బేసిక్గా పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక కన్నేసి కూడా చూడట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని కూడా చాలామంది పట్టించుకోవట్లేదు, ఇంట్లోనే ఉన్నారులే ఎక్కడో ఉన్నారులే అని చెప్పేసి. సో అటువంటి వారికి ఏం చెప్తారు? పేరెంట్స్ పిల్లల విషయంలో చాలా నెగ్లిజెన్స్ చూపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే చాలా ఇష్యూస్ బయటకు వచ్చాయి. సో దానికి ఏం చెప్తారు? పేరెంట్స్ ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతో? చాలామంది టైం స్పెండ్ చేయడానికి కూడా లేని అంత బిజీ లైఫ్ గడుపుతున్నారు. ట్రూ. లేటర్ రియలైజ్ అవుతారండి మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏంటంటే వాల్యుబుల్ టైం పోయింది, అది వెనక్కి రాదు అనేసి. మీ కిడ్స్ గ్రో అవుతున్నారు, ఎవ్రీ ఫేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక టాడ్లర్ ఫేస్ నుంచి ప్రీ స్కూల్ ఫేజ్ కానివ్వండి, హై స్కూల్ ఫేజ్ కానివ్వండి, కాలేజ్, టీనేజ్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫేసెస్ ఆఫ్ లైఫ్. సో జనరల్గా ఏంటంటే ప్రతి ఫేజ్లో ఏదైతే అందివ్వాలో అది అందించాల్సింది ఖచ్చితంగా మన బాధ్యత అది. అలా కాకుండా అక్కడ నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళి రేపు పొద్దున వెన్ యువర్ కిడ్స్ దే బికమ్ యూజ్లెస్ ఆర్ వెన్ దే ఆర్ నాట్ అప్ టు మార్క్, డోంట్ స్కోల్డ్ దెమ్ ఆర్ డోంట్ బ్లేమ్ దెమ్. అది మీ తప్పు, మీరు కరెక్ట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అలా తయారయ్యారు. మీరు అన్నట్టు మొబైల్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చినప్పుడు నా థాట్ ఏంటంటే వాడు గోల చేయకుండా వాడు పనారు చేసుకుంటే చాలు, అయితే నన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలు అనే థాట్ ఉంది తప్ప నేను ఇచ్చిన మొబైల్లో వాడు ఏం చేస్తున్నాడు, అది కరెక్టా కాదా, అది ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, ఇలాంటి ఆలోచన లేకపోవడం వల్ల వీ గెట్ టు సీ చాలామంది ఇట్లా డివేట్ అయిపోతూ ఉంటారు స్టూడెంట్స్. సో పిల్లలు అంటే ఏజ్ చిన్నది కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి అంత మెచ్యూరిటీ లేదు. బట్ పెద్దవాళ్ళు కూడా వీళ్ళ కంపారిజన్స్ పక్కన పెట్టుకుంటే మనం పెద్దవాళ్ళ విషయానికి వస్తే పెద్దవాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. స్టిల్ ఒక పర్టికులర్ ఏజ్ వచ్చినా అన్నీ తెలిసినా కూడా మెచ్యూరిటీ అనేది డ్యామేజ్ని బట్టి వస్తుంది, ఏజ్ని బట్టి రాదని అంటారు. సో మరి ఎందుకు మెచ్యూరిటీ ఇంకా ప్రాపర్గా రాలేదు? కంపారిజన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకొకరితో కంపేర్ చేసుకుంటూనే ముందుకెళ్తున్నారు, ప్రతి దానికి కూడా ఫీల్ అవుతున్నారు. సో మీరు అన్నట్టు మెచ్యూరిటీ వచ్చేస్తుంది పెద్ద అయినంత మాత్రాన అంటే అది కాదు. ఇట్ డజంట్ కమ్ విత్ ఏజ్, ఇట్ ఓన్లీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అండి. మెనీ ఏ టైమ్స్ మనం చూస్తూ ఉంటాము,
ఏంటంటే పెద్దవాళ్ళు లాట్ ఆఫ్ పీపుల్ దే డోంట్ యాక్ట్ మెచ్యూర్లీ, బట్ ఐ హ్యావ్ ఆల్సో సీన్ కిడ్స్ లైక్ యూనో యంగ్ కిడ్స్ వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉంటారు. సో మెచ్యూరిటీ అనేది ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదు. సో వన్ థింగ్ ఏంటంటే మన సొసైటీలో హార్డ్ వైర్డ్ ఉందండి, దేర్ ఆర్ మెనీ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ హార్డ్ వైర్డ్. సో ఈ హార్డ్ వైర్డ్ సొసైటీ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా ఆలోచించాలి అని అంటే అంత స్కోప్ లేదు మన దగ్గర. అందుకనే ఏంటంటే మనం ఇప్పటికీ కూడా మన పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, కొన్ని విషయాలలో దే ఆర్ వెరీ మెచ్యూర్డ్, ఐ అండర్స్టాండ్. బట్ కొన్ని విషయాలలో వాళ్ళు మాట్లాడే మాటలు చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటాయి. అది మళ్ళీ దాన్ని మనం పాయింట్అవుట్ చేస్తే అది కూడా వాళ్ళు తీసుకోలేరు, చాలా హర్ట్ అవుతారు. నువ్వేంటి నాకు చెప్పేది, మాట్లాడినా కూడా వాళ్ళు చాలా ఇంత సెన్సిటివ్ అని చెప్పేసి అప్పుడు తెలుస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. సో దే ఆల్సో కంపేర్ విత్ ఏజ్, నువ్వేంటి నాకు చెప్పేది, నీ ఏజ్ ఎంత నా ఏజ్ ఎంత అనేసి. సో ఇక్కడ ఏజ్ అనేది ఫ్యాక్టర్ కాదు, మంచి విషయం ఎవరు చెప్పినా మంచి విషయమే, చెడ్డది ఎవరు చెప్పినా చెడ్డ విషయమే అది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. అండ్ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా బాగా వచ్చి అండర్స్టాండింగ్ లెవెల్స్ బాగా రావాలి అంటే ఓపెన్ మైండ్ తోటి రిలేషన్షిప్స్లో ఉండాలండి. దట్ ఈస్ వెన్ మెచ్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది.